హ్రీంకారాసనగద్భితా నలసికాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీం. ఇది అమ్మవారి లలితమ్మ వారి యొక్క ధ్యాన శ్లోకం. మరి ఆ జగన్మాత అయినటువంటి ఆ లలితమ్మ తల్లి మనకి శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అంటూ ప్రారంభమవుతుంది. ఈ అమ్మవారి లలితా సహస్రం చదివేటటువంటి వాళ్ళకి చాలామందికి ఒక 20 సంవత్సరాలు బ్యాక్కి వెళ్ళినప్పుడు కేవలం బ్రాహ్మణులు మాత్రమే చదివేవారు. విష్ణు సహస్రం ఎక్కువ ఉండేది, ఆ తర్వాత లలితా సహస్రం వచ్చింది. చదువుకోనటువంటి వాళ్ళు చదవకూడదని, అక్షర దోషాలుంటే కనుక మిమ్మల్ని కబళించి వేస్తాయని ఇలా అందరూ భయపడి చెప్పడం వల్ల భయపడి చాలామంది చదివేవారు కాదు. నేను ఆ తర్వాత చెప్పాను చాలా వీడియోస్లో. ఆం ఇం క్షం అక్షరమాలిక అక్షరమాలం కృత ఐం వదవద వాగ్వాదిన్యై స్వాహ మాం గృహాణ ఐం వదవద వాగ్వాదిన్యై స్వాహ అని చెప్పాం. ఆ నుంచి బండిరా వరకు అక్షరాలన్నీ కూడా అక్షరమాలిక, అమ్మవారు వాగ్దేవి. కాబట్టి తప్పులు చదివినా కూడా మీకు ఆ తల్లి ఆ యొక్క అక్షరమాలికలోకే వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీకు ఏ విధమైనటువంటి దోషం మీకు అంటుకోదు. కాబట్టి తర్వాత కరెక్ట్ చేసుకోండి. మీరు ప్రారంభించాలి. మామూలుగా ఇంకా తప్పులు నాకు చెప్పే గురువే లేడు, నాకు రాదు అంటే ఇప్పుడు యూట్యూబ్లో అందరూ కూడా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఇలాంటి వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా పాడారు. అది వాటితో మీరు కనెక్ట్ అయిపోయి వింటూ జాగ్రత్త కరెక్ట్ చేసుకోవచ్చు. ఇకపోతే ఈ యొక్క లలితా సహస్రనామాలు చదివినప్పుడు చక్కగా పసుపు చీర కట్టుకోండి. అమ్మవారికి అదే చీర మడి చీర కింద పెట్టుకోండి. ఆ చదివినప్పుడు చక్కగా ఈ అర్థాలన్నీ కూడా మనకి పాయసాన్న ప్రియ త్వక్స్థా పశులోక భయంకరి అన్నారు. పాయసాన్ని నివేదనం కింద పెట్టమన్నారు. అంటే రోజు చదివినప్పుడల్లా పాయసం ఎవరు పెట్టలేరు. నేను చెప్పినా కూడా పాయసం రోజు పెట్టండి అమ్మన్నా పెట్టలేరు. ఎప్పుడైనా విశేషించి పౌర్ణమి రోజున పులిహార పాయసాన్నం, కదంబ వనవాసిని అన్నం, కదంబ పుష్పాలు పెట్టండి అన్నారు. దొరకవు, అవి బ్యాడ్మింటన్ బాల్స్లా ఉంటాయి. ఎప్పుడైనా విశేషమైనటువంటి రోజున పెట్టండి అని. గుడాన్న ప్రేతమానస బెల్లం ఉడకబెట్టినటువంటి అన్నాన్ని పెట్టండి అని చెప్తోంది శాస్త్రం. కాబట్టి ఈ యొక్క లలితా అమ్మవారు చదివేటప్పుడు ఏ విధమైనటువంటి సందేహాలు పెట్టుకోవద్దు, అందరూ చదవచ్చు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, అన్ని జాతుల వాళ్ళు చదవచ్చు, స్త్రీలు పురుషులు అందరూ చదవచ్చు. ఇది సెకండ్ పాయింట్. మూడవ పాయింట్, ఏమండి గురూపదేశం ఉండాలా అండి లలితా సహస్రనామాలను చదివేటటువంటి వాళ్ళకి అని గురువు లేకుండా చెప్పకూడదు అంటున్నాడు. ఎవడు గురువు ఎవడు శిష్యుడు అని చెప్పారు జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు. కేవలము వాళ్ళ ఆధిపత్యంలో ఉంచుకోవడం కోసం నువ్వు గురూపదేశం చేయాలా, వీడి గురువు ఫస్ట్ అసలు చెప్పేవాడు. జగద్గురువు ప్రపంచానికి ఒకడే జగద్గురువు ఆదిశంకరాచార్యులు వారు. ప్రపంచానికి ఒకడే జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ. ప్రపంచానికి ఒకడే జగద్గురువు గురుదేవుడైనటువంటి దత్తాత్రేయ స్వాముల వారు. కాబట్టి ఎవ్వరికి మీరు గురువు లేడు అని మీరు అనుకోనవసరం లేదు. సాక్షాత్తు ఆదిశంకరుల వారే చెప్తారు ఎవరు గురువు ఎవరు శిష్యుడు. చిదోహం అంత ఆత్మ ఒక్కటే పరమాత్మ స్వరూపం. కాబట్టి గురువు అవసరం లేదు. వాళ్ళకి మీరు దక్షిణలు ఇవ్వాలి, వాళ్ళ గ్రిప్లో మీరు ఉండాలి. కాబట్టి ఇవన్నీ కూడా చాలా కాలం నుంచి వస్తున్నటువంటి రుగ్మత. అది గురూపదేశాలు ఇవేమీ అవసరం లేదు. కాబట్టి చక్కగా ఆదిశంకరాచార్యుల వారు ఆ గురు పరంపర లేదు వాళ్ళకి అసలు. ఫస్ట్ ఎవరైతే ఇలా చెప్పేటటువంటి వాళ్ళ గురువుల పేర్లు చెప్పమనండి. మన ప్రతి వీడియోలో మా గురువుగారు పురాణబండ రాధాకృష్ణమూర్తి గారు, మా గురువుగారు భారతీ తీర్థస్వామి వారు, శృంగేరి పీఠాధిపతులు మా గురువుగారు గరికపాటి నరసింహారావు గారు, ఎవరైతే ఉన్నారో లెజెండ్స్ వాళ్ళంతా కూడా మేము తిరిగాం కాబట్టి మేము నేర్చుకున్నాం కాబట్టి మా గురువు పరంపర చెప్తున్నాం. ఆనందమూర్తి గారు, ప్రభాత్ రంజన్ సర్కార్ ఆనంద్ మార్గ ఆశ్రమం, మీ గురు పరంపర చెప్పండి. కాబట్టి లేదు వాళ్ళకి. కాబట్టి జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు క్లియర్గా చెప్పారు. ఎవరికి దండం పెట్టినా శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో క్లియర్గా చెప్పాడు అది నాకే చెందుతుంది అని. కాబట్టి